తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక బయోపిక్కే. పడ్డ అవమానాలు, ఓడిపోయిన ప్రేమలు, కార్చిన కన్నీరు, ఎగతాళి చేసే బంధువులు, పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు, కొన్ని గెలుపులు, ఎన్నో మలుపులు, అతి కొన్ని సంతోషాలు, పడిపోతూనే పైకి లేచిన క్షణాలు, ఎందరో పాత్రదారులు. చనువుగా ఓ మాట అనలేనప్పుడు, కోపంతో ఓ మాట అంటే పడలేనప్పుడు, మనసులో ఉన్న మాట చెప్పలేనప్పుడు అవి పరిచయాలే కానీ బంధాలు కావు. అందుకే జీవితంలో కొన్ని వదిలేస్తేనే సంతోషంగా ఉండగలం. విలువ తెలుసుకోలేనివాడు ఎప్పటికీ సంపాదించుకోలేడు. ఒకవేళ సంపాదించుకున్నా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నవాడు మాత్రం వృధా చేయలేడు. చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, ప్రేమ అయినా, ధనమైనా. జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు. కానీ డబ్బుతో కొనలేనివి అంటూ కొన్ని ఉన్నాయి. వాటిని ఎప్పుడూ కోల్పోకండి. అవే కాలం, సంతోషం, స్నేహితులు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం. ఏ అమ్మాయి అయితే తన కన్నీళ్లను తానే తుడుచుకుని తనకి తానే సమాధానం చెప్పుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ బ్రతకాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటుందో తనే నిజమైన మహారాణి. మనిషి పుట్టినప్పుడు శత్రువులు, మిత్రులు ఉండరు. అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. అయితే మధ్యలోనే మనం చేసే పనుల వల్ల, మన మాట తీరు వల్లే మనకు శత్రువులు, మిత్రులు ఏర్పడతారు. శత్రువులు అనేవారు ప్రత్యేకంగా ఉండరు. గతంలో మన సహాయం పొందిన వారే మన శత్రువులుగా తయారవుతారు. చాలామంది ఏదైనా సాధించాలంటే మనకంటూ ఒక రోజు రాకపోతుందా అని ఎదురు చూస్తారు. కానీ ప్రయత్నించకపోతే ఆ రోజు ఎప్పటికీ రాదని కొందరే తెలుసుకుంటారు. ధనవంతుడికి, సంస్కారవంతుడికి తేడా ఏంటి అంటే సముద్రానికి, బావికి ఉన్నంత తేడా. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా ఒక్కరికి దాహం తీరదు. అదే బావిలో ఉన్న నీళ్లతో అందరి దాహం తీరుతుంది. జరిగిపోయింది మంచిదే అనుకోండి, జరుగుతున్నది మీ మంచికే అనుకోండి, జరగబోయేది కూడా మంచే జరుగుతుంది అనుకోండి. మీరు అనుకోకపోయినా జరిగేది అదే. అందుకే జరిగేదాన్ని స్వీకరించక తప్పదు. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఉండవు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేదంటే ఓర్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదు. నాకు తెలిసి నా జీవితంలో నటన మాత్రమే కనిపించింది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి. అంతేకాని ఆ మనిషికి విలువ ఉండదు. నటించే మనుషుల మధ్య ఆటబొమ్మలా ఉండిపోవడం కన్నా ఒంటరిగా ఉండిపోవడం మంచిది అనిపించింది. ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు. ఓపిక లేనివాడు గెలవడం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు. కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. ఆకులు ఎండినా, పువ్వులు వాడినా, పండ్లు రాలినా చెట్టు బాధపడదు. ఎందుకంటే వేళ్ళు బలంగా ఉన్నాయనే గట్టి ధైర్యం. జీవితం కూడా అంతే. నమ్మకం బలంగా ఉంటే చాలు. తండ్రి మాట విన్న కొడుకు, అన్న మాట విన్న తమ్ముడు, భర్త మాట విన్న భార్య చెడిపోయినట్లు చరిత్రలో లేదు. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊళ్ళు తిరిగితే రాదు. మన అనుకున్న వారితో 10 నిమిషాలైనా ప్రేమగా మాట్లాడితే నిజమైన ఆనందం దొరుకుతుంది. మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? అయితే మెంతి ఆకులు, తులసి ఆకులు సమంగా తీసుకొని పేస్టులా తయారు చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు దూరమైపోయి ముఖం కాంతివంతంగా ప్రకాశిస్తుంది.